హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిట్ విత్ అజయ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, చాలా మంది నాకు మేజర్గా అడిగిన క్వశ్చన్స్ ఏమంటే, క్రియాటిన్ స్టెరాయిడా, అలా క్రియాటిన్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందా, ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే అడుగున్నారు. ఎవరైతే నేనైతే ఈ వీడియోలో అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్రియాటిన్ ఒక సైడ్ ఎఫెక్ట్, అదొక బెనిఫిట్స్, ఆ తర్వాత అది పోస్ట్ వర్కౌట్లో యూజ్ చేయాలా, ప్రీ వర్కౌట్ యూజ్ చేయాలని కూడా చెప్తాను నేను. అందుకంటే ముందర మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. ముందుగా అయితే క్రియాటిన్ అనేది స్టెరాయిడ్ కాదు, అదైతే న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది మన కిడ్నీలో. ఆల్రెడీ మనకి కిడ్నీలో డైలీ 2 grams ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత మనం 3 grams అడిషనల్గా తీసుకుంటాం. అడిషనల్గా అంటే ఏం కాదు, మనం ఒక స్కూప్ బయట నుంచి తీసుకుంటాం అడిషనల్గా, అంటే దాంట్లో 3 grams ఉంటుంది పర్ సర్వింగ్. అంతే. క్రియాటిన్ అయితే స్టెరాయిడ్ అయితే కాదు, న్యాచురల్గా, కానీ దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఎంత గ్యాదర్ చేశాను చెప్తాను చూడండి. దీనికి వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వెయిట్ గెయిన్, మజిల్ క్రాంప్ అంటే ఏమో కాదు, అంటే పట్టేస్తున్నట్టుగా నిద్రలో. ఎందుకు మజిల్ క్రాంప్స్ వస్తాయంటే, మనం క్రియాటిన్ తీసుకుంటాం కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. క్రియాటిన్ తీసుకొని వాటర్ తాగరు. క్రియాటిన్ యూజ్ చేసే వాళ్ళు కంపల్సరీ ఒక 4 to 5 liters వాటర్ అనేది తాగండి. మీకు వాటర్ మెయింటైన్ చేయలేక తాగేకి అవడం లేదా, ఇట్లాంటి బాటిల్ ఒకటి పెట్టుకోండి పక్కన. దీన్ని ఫిల్ చేసుకొని దీన్ని ఖాళీ చేసుకుంటానండి. ఆటోమేటిక్గా మీకే అది బ్యాలెన్స్ అయిపోతుంది. వాటర్ మీకే తెలియకుండా మీరు మీ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేయొచ్చు. కంపల్సరీ మీరు 4 to 5 liters అయితే వాటర్ తాగాలి. లేకపోతే తాగితే ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మజిల్ క్రాంప్ ఇవన్నీ అవ్వవు. తాగకపోతే మజిల్ క్రాంప్స్ ఎక్కువ అవుతాయి. యాప్స్ వేసిన యాప్స్ దగ్గర అవుతాయి, మజిల్ క్రాంప్స్ ఎక్కువ అవుతాయి. తర్వాత స్టమక్ అప్సెట్ లాగా ఉండడం, అంతా మెయిన్ అంతా వాటర్ వల్లనే, సరేనా? ఆ తర్వాత వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇంతేనో, అంత ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే చచ్చిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఇది కూడా మీరు చేసుకున్నదే, అంటే వాటర్ అయితే డ్రింక్ చేయాలి డైలీ 4 to 5 liters కంపల్సరీ. ఇంకోటి దీని ఒక బెనిఫిట్స్ చూద్దాము. దీని ఒక బెనిఫిట్స్ వచ్చేసి, ఇది మనకి వర్కౌట్ చేసేటప్పుడు ఇది ఎనర్జీగా పనిచేస్తుంది, సరేనా? అంటే మన ఇట్లకి ఎనర్జీగా మనకు సప్లై చేసి మన ఎనర్జీగా, ఇంకా మనం ఇప్పుడు 12 reps కొట్టామంటే క్రియాటిన్ చేసేటప్పుడు ఇంకో 2 reps ఎక్స్ట్రా కొట్టచ్చు. ఎందుకంటే ఎనర్జీ మనం మేజర్గా బయట నుంచి తీసుకుంటున్నాం కాబట్టి, సరేనా? 2 reps ఎక్స్ట్రా కొట్టచ్చు. ఇది క్రియాటిన్ అనేది ఇంట్రా వర్కౌట్లో అయినా యూజ్ చేయొచ్చు. ఇంట్రా వర్కౌట్ అంటే డ్యూరింగ్ వర్కౌట్, అంటే మనం వర్కౌట్ చేస్తూ తాగడం. ఇంకోటి వచ్చేసి ప్రీ వర్కౌట్గా యూజ్ చేయొచ్చు, బిఫోర్ వర్కౌట్లోనే తాగేసేయచ్చు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత వర్కౌట్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్లో ఒక స్కూప్ వే ప్రోటీను, దాంట్లో ఒక స్కూప్ క్రియాటిన్ అయితే యూజ్ చేయండి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, బిఫోర్ కన్నా ఇంట్రా వర్కౌట్ కన్నా ఆఫ్టర్ వర్కౌటే మెయిన్కి. మనకి ఏంటంటే, బిఫోర్ కన్నా మనకి మజిల్ టేర్ అయిన తర్వాతనే మనం దాన్ని ఇస్తే అది రికవరీ అవుతుంది బాగా. మా కోచ్ నాకు ట్రైన్ చేసిన ఇన్ని రోజులు పోస్ట్ వర్కౌట్లోనే ఉంది. ఒక స్కూప్ వే ప్రోటీను, ఒక స్కూప్ క్రియాటిను. నేను డైలీ 20 grams తీసుకున్నాం క్రియాటిను. ఎందుకంటే మా కాంపిటీషన్కి అంతే కావాలి. మీరు అంత యూజ్ చేయొద్దు. మేము దాని దగ్గర సైడ్ ఎఫెక్ట్స్కి మేము కంట్రోల్ చేసుకుంటూ వస్తాం, సరేనా? ఇదైతే స్టెరాయిడ్ అయితే కాదు. అందరు దీన్ని అయితే స్టెరాయిడ్ అని చెప్పి పుకారు చేస్తున్నారు. అదే స్టాప్ చేయండి. మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, మీకే తెలుస్తుందన్నీ. మీరే ఏదో యూట్యూబ్ చూసుకొని చేయొద్దు. యూట్యూబ్లో చెప్పిన డైట్ ప్లాన్లో అంతా ఏం మీకు సెట్ కావు, ఓకేనా? మీకు మీ బాడీ వెయిట్, మీ లైఫ్ స్టైల్ ఏంది, మీరు ఫ్యాట్ లాసా ఫ్యాట్ గెయినా, మీ ఫ్రంట్ బ్యాక్ ఫోటో చూసి మీకు వర్కౌట్ ప్లాన్ కానివ్వండి, డైట్ ప్లాన్ కానివ్వండి, డిఫరెంట్ ఉంటాయి, సరేనా? ఇప్పుడు వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాల్సిన వాడికి 1500 calories సరిపోతాయి, ఓకేనా? ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి వేరే అబ్బాయికి 1500 calories ఇస్తే వెయిట్ గెయిన్ అవుతాడా? అవ్వడు కదా. అట్లానే సర్ప్లస్ క్యాలరీస్, క్యాలరీ డెఫిసిట్ అని 2 ఉంటాయి. క్యాలరీస్ డెఫిసిట్ అంటే లో, అంటే ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో అది. సర్ప్లస్ క్యాలరీస్ అంటే సపోజ్
మనకి మెయింటైన్ క్యాలరీస్ 2500 అయితే మనం 3000 తినాలి. అప్పుడే మన వెయిట్ గెయిన్ అయితే ఇంక్రీజ్ అవుతారు. సరే, అట్లా నువ్వు ఎంత ఇంక్రీజ్ చేసుకుంటావు అంత ఫాస్ట్గా అయితే వెయిట్ ఇంక్రీజ్ అవుతారు. స్టెరాయిడ్ అయితే కాదు, ఇదైతే క్రియేటిన్ టాపిక్ మాట్లాడుకుందాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము. తర్వాత వచ్చేసి దీంట్లో అయితే ఇంతేను. నేనైతే పోస్ట్ వర్కౌట్లో రికమెండ్ చేస్తాను. నేను ఇది ప్రీ వర్కౌట్ ఇంట్రా వర్కౌట్లో ఏమంత అవసరం లేదు. పోస్ట్ వర్కౌట్లో అయితే కంపల్సరీ యూజ్ చేయండి. అంటే కంపల్సరీ అని చెప్పడం లేదు, న్యాచురల్గా న్యాచురల్గా 2 grams అయితే మన కిడ్నీలో ప్రొడ్యూస్ అవుతుంది. సరేనా? తర్వాత 3 grams మన అడిషనల్ తీసుకోండి. 3 grams తర్వాత మించి కన్జ్యూమ్ చేయొద్దు. ఓకేనా? చాలు. అక్కడికే మీరు వాటర్ కంపల్సరీ తాగండి. 4 to 5 liters కంపల్సరీ. చెప్పే కదా వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిల్ కంపల్సరీ పెట్టుకోండి పక్కన. మీకే తెలియకుండా మీ వాటర్ గోల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంత గ్యాస్ వీడైతే ఫుడ్ నుంచి కూడా తీసుకోవచ్చు, అంటే ఫుడ్ నుంచి క్రియేటిన్ తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ఫుడ్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అందుకే మంచి క్రియేటిన్ ఒకటి నేను డిస్ప్లే చేస్తాను చూడండి పైన. ఆ క్రియేటిన్ అయితే యూజ్ చేయండి. నేను ప్రజెంట్ అదే యూజ్ చేస్తున్నాను. అదైతే బాగుంది. అది అఫోర్డబుల్ ప్రైస్, అంటే ఒక 1000 rupees ఏమో ఉంటుంది, కానీ 3 months వస్తుంది. అర్థమైందా? 3 months 83 servings వస్తుంది. కానీ అన్ఫ్లేవర్ క్రియేటిన్ ఇప్పుడు కూడా అన్ఫ్లేవరే ఉంటుంది. అన్ఫ్లేవరే యూజ్ చేయండి, ఫ్లేవర్ దగ్గర పోవద్దు. అంతే. క్రియేటిన్ అయితే స్టెరాయిడ్ కాదు. సరేనా? ఇంకా ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జర సపోర్ట్ చేయండి. మాకు కూడా కొత్త ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్స్ కూడా సపోర్ట్ చేయండి. ఊరికే చెప్పడం లేదు. నేను దీంట్లో ఒక 3-4 years నుంచి ఉన్నాను. కాంపిటీషన్స్ స్టార్ట్ చేసి కూడా ఒక 1.5 year అయింది. మొన్న నేను నేషనల్స్లో కూడా కాంపిటేట్ చేశాను. నరేశ్వర క్లాసిక్ అని ఒకటి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చెప్పాను, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పుంటాను. ఇదేమీ అంత ఇంపార్టెంట్ కాదు, స్కిప్ చేసి చూడండి. ఇది జస్ట్ మోటివేషన్ లాగానే. చాలా మంది మా జిమ్లో, నేను యాజ్ ఎ ట్రైనర్గా మా జిమ్లో నేను ట్రైనర్, చాలా మంది మనీ పే చేస్తున్నారు. 9,000 1 yearకి 9,000% మా జిమ్లో అయితే 1 yearకి 6 monthsకి పే చేస్తారు. అమావాస్యకో పౌర్ణమికో వస్తారు. ఫీజు కడితే దానికి వాల్యూ చేయండి అబ్బా. ఒక రూపాయి పెట్టేయమంటే అది దేనికో దానికి యూజ్ ఉండాలి. ఊరికే పెట్టేసి ఎప్పుడో మీకు నచ్చినప్పుడు వచ్చేసి పెయిన్స్ వస్తున్నాయంటే ఊరికే చెత్త క్వశ్చన్లనే వేస్తారు నాకు. అలా పెయిన్స్ వస్తున్నాయన్నా రావడం లేదు. అందుకేను స్టార్టింగ్లో ఎవరికైనా కానీ బిజినెస్కి పెయిన్స్ అనేవి కామన్. ఓకేనా? అది ఎవరికైనా కామన్గా వస్తాయి పెయిన్స్. ఆ పెయిన్స్ని ఎందుకు ఆ విధంగా చేస్తారో నాకు అర్థం కాదు. పెయిన్స్ వస్తాయి, తర్వాత ఆ పెయిన్స్ మీద మనం వర్కౌట్ చేయాలి. అవి పెయిన్స్ అంటే నొప్పులు కాదు అవి, సరేనా? స్వీట్ పెయిన్స్ అంటారు వాటిని. కొంచెం బాగుంటాయి ఆ పెయిన్స్, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఎంజాయ్ చేస్తాం, మీరైతే తెలీదు. కంపల్సరీ డబ్బులు అయితే ఊరికే వేస్ట్ చేయొద్దు. బయట చాలా మంది డబ్బులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే జిమ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనీ ప్రాబ్లం. జిమ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మనీ ప్రాబ్లం. అది మీకు ఫీజు కట్టే ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరు వేస్ట్ చేయొద్దు. ఫిట్నెస్ అనేది అందరికి రావాలి ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు బాడీలో అది చేయాల్సిన అవసరం లే, ఎవరు చేయమని చెప్పడం లే మీకు. జస్ట్ ఫిట్నెస్, మన డైలీ ఫిట్నెస్ గోల్ ఏంద్రా, ఎక్కువ డాక్టర్ కాడికి పోకుండా, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా కొన్ని ఫిట్నెస్గా మెయింటైన్ చేసుకోండి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. నెక్స్ట్ మీకు వచ్చే వాళ్ళు కానీ అలవాటు చేసుకుంటారు. మీరే ఇట్లా నెగ్లెక్ట్ చేస్తుంటే నెక్స్ట్ వచ్చారు అట్లా లేజీగా ఉంటుంది ఎవరు అంతా. సరేనా? నేను ఏందో తలకాయ తింటున్నాను అనుకుంటారేమో, కానీ నేను అన్ని చెప్తాను. నేను అన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను. దేంట్లో కూడా ఏదో వేస్ట్ చేయొద్దు. నేను చెప్పేది దీంట్లోనే కాదు, ఒక చదువునే కాదు, ఫిట్నెస్ పరంగా నీకు ఏవైతే ప్యాషన్ ఉందో ఫస్ట్ దానిపైన ఫోకస్ చేసుకోండి. మీకు ఇష్టం లేని పని పైన మీరు ఎంత చేసినా కానీ దానిలో అయితే మీరు సక్సెస్ అవ్వలేరు. మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్నే గోల్గా పెట్టుకోండి. ఇప్పుడు చెప్పాలంటే గోల్ లేనిదే సక్సెస్ ఎవరికి లేదు. ఒక గురి ఉండాలి దేనికైనా కానీ. అక్కడ ఒక గోల్ పెట్టుకోవాలి, దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. ఓకే? గోల్ లేనిదే సక్సెస్ లేదు, సరేనా? హార్డ్ వర్క్ లేనిదే కూడా సక్సెస్ లేదు. మనమేమో హార్డ్ వర్క్ చేయకుండా మనకి దేవుడు కూడా ఏం చేయమన్నా కానీ చేయడు. ప్రజెంట్ నువ్వు ఒక హార్డ్ వర్క్ అనేది చేయాలి. హార్డ్ వర్క్ చేసిన తర్వాత నీకు కొన్ని రోజుల తర్వాత సక్సెస్ వస్తుంది. అంటే ఒక ఛాన్స్ ఇస్తాడు, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక ఛాన్స్ వస్తుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు చాలా మంది మా కాలేజీలో అయినా కానీ కాలేజీకి పోతున్నారు, చేస్తున్నారు,
కానీ 2 years తర్వాత ఏందనేది కూడా తెలియడం లేదు ఇక్కడ జాబ్స్ అయితే. అందుకే నేను నా ప్యాషన్గా ఇదైతే నేను తీసుకున్నాను. దీంట్లో పోతున్నాను. నాకు నాకు నచ్చిన పని కాబట్టి, నాకు ఇష్టమైన పని కాబట్టి నాకు ఈజీగా ఉంది. ఇంకా మీకు ఏది ఉందో అది ఇంట్లో ఒప్పించుకోవడం ఏదో చేసుకోండి. నేను ఇంట్లో అయితే ఇంకా చెప్పలేదు, చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ కాంపిటీషన్లో కాంపిటేట్ చేసి నాది ఇది పరిస్థితి, నాది ఇది ప్యాషన్ అని చెప్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడేసినట్లయితే గాయ్స్, కొత్తగా ఎవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఇంకా తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే